ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి చేసిన షాకింగ్ కమెంట్స్ నన్ను ఆశ్చర్యానికి గురి చేశాయి. ఏం జరిగింది అసలు? మధ్యప్రదేశ్లో ఖజురహో అనే ఒక ప్లేస్ ఉంది, చాలా మందికి తెలిసే ఉంటుంది. అక్కడ జవారీ టెంపుల్ అనే ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో 7 అడుగుల విష్ణుమూర్తి విగ్రహం ఉంది. మొఘలుల దాడిలో ఆ విగ్రహం తల తీసేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ విగ్రహం అలానే ఉంది. ఒక ఔత్సాహికుడో భక్తుడో సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఏమని? ఆ విగ్రహాన్ని పునరుద్ధరించమని చెప్పండి, పూజార్హం చెయ్యమని చెప్పండి అని చెప్పి పిటిషన్ వేశారు. ఆ కేసు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ టేబుల్ మీదకి వచ్చింది. బిఆర్ గవాయ్ కేసును పరిశీలించిన తర్వాత ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సైట్ లో ఉంటుంది, పర్మిషన్ వాళ్ళు ఇవ్వాలి అన్నారు. అంతవరకు అనేసి ఏఎస్ఐని డైరెక్ట్ చేసి ఉంటే సరిపోయి ఉండేది. కానీ ఈ మాటలు అనడానికి ముందు ఆయన చేసిన కమెంట్సే నన్ను షాక్ గురి చేశాయి. ఆయన ఏమన్నారో తెలుసా? దానికి మమ్మల్ని ఏం చేయమంటారు, పోయి ఆ విరిగిన విగ్రహాన్ని వేడుకోండి అన్నారు, పోయి మీ విష్ణుకు చెప్పుకోండి అన్నారు, గో అండ్ ప్రే అంటున్నారు, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోండి అన్నారు. షాకింగ్ గా లేవు? మరి వక్ఫ్ 2025 బిల్ విషయంలో అసదుద్దీన్ ఓవైసీ, మరో 10 మంది ముస్లిం నేతలు, 10 మంది ముస్లిం సంఘాలు మొత్తంగా సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు వక్ఫ్కు చెందింది ఏదైనా అల్లాహకు చెందింది, అది అల్లాహకు సంబంధించింది, దాంట్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్పేసి కేసు వేసినప్పుడు, అలాంటప్పుడు మా దగ్గరికి ఎందుకు వచ్చావు, పోయి అల్లాహకి చెప్పుకో అని చెప్పేసి అని అనలేదే? ఇదేం డిస్క్రిమినేషన్? షాకింగ్ కదా? రైట్ యువర్ కమెంట్ అండ్ ప్లీజ్ డూ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.